నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని వైన్స్ షాపులను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నకిలీ మందు అమ్ముతున్నారా అని అడుగుతూ మద్యం బాటిల్స్ పరిశీలించారు. పర్మిట్ రూముల్లో ఉదయాన్నే మద్యం తాగుతున్న మద్యం బాబులకు క్లాస్ తీసుకున్నారు. మీరు ఉదయాన్నే ఇలా తాగుడుకు బానిసైతే కుటుంబ పరిస్థితి ఏంటి అని సీరియస్ అయ్యి మద్యం బాబులను పర్మిట్ రూమ్ నుండి ఎమ్మెల్యే బయటికి పంపించారు. ఇక సందర్భంగా ఉదయం పూట పర్మిట్ రూముల్లోకి అనుమతి ఇవ్వద్దంటూ వైన్ షాపుల యాజమానులకు హుకుం జారీ చేశారు. బెల్ట్ షాపులకు మద్యం అమ్ముతున్నారా అంటూ ఆరా తీశారు. భార్య పిల్లలు బాధపడరా? నువ్వు తాగుతలేవు, మంచిగా వ్యాపారం చేసుకుంటున్నావు. ఒక ఆయన వచ్చి డే టైం తాగుతుండు, తాగి వాళ్ళ భార్య పిల్లలు ఏడుస్తుంది. పొద్దున ఆయన పని చేసుకోవాలి, పెళ్ళ పిల్లలు సాగాలి. ఎంతసార్లు తాగి మీరు ఆలోచించి చెప్పండి. నీ పేరు ఎట్లా నేను చెప్పేది నీకు అర్థం కాదు. మనసు కూడా మనసు కూడా వాళ్ళకు మా భార్య పిల్లలు ఉన్నారు. మన భార్య పిల్లలు మంచిగా కావాలి. నేను చెప్తున్నా ఈరోజు నుంచి ఏ టైం జనాన్ని చంపి సంపాదించిన ఆదాయం ఉంటుంది, కష్టపడి సంపాదించేది ఒక ఆదాయం ఉంటుంది. మీకు ఏ ఆదాయం కావాలి? కష్టపడి పని చేసి సంపాదించి భార్య పిల్లలు పోషించుకునేది ఒక ఆదాయం. దొంగ పనులు చేసి మంది సొమ్ము కొట్టి మంది ఆరోగ్యం ఖరాబ్ చేసి కొంపలు కూల్చి కడుపు కొట్టి సంపాదించేది ఇంకో ఆదాయం. మీకు ఏది కావాలి? మా కష్టం చేసుకోవాలంటే మీరు సిస్టమేటిక్ ఉండాలి. బెల్ట్ షాపులలో అమ్మొద్దు. మీకు కావాలంటే ఇంకో దుకాణం పెట్టుకోవాలి. నీకు సేల్స్ తక్కువ ఉంటే, టర్న్ ఓవర్ తక్కువ అయితే, నీకు 2 నెలలకు 50 లక్షలు వస్తుంది కదా, ఇంకో దుకాణం పెట్టుకో. 2 షాపులు అయితే ఇక్కడ డబల్, ఈ వైన్ షాప్తో డబల్ వచ్చేదిగా ఇంకా 4 లక్షలు. ఎంత వచ్చినప్పుడు అంతకు 4 నుంచి 2 వస్తుంది. ఇంకో పని ఇంకొక షాప్ పెట్టుకో. 2 లక్షలు 2 లక్షలు వస్తుంది. లాభం సేమ్ వస్తుంది. నువ్వు టర్న్ ఓవర్ పెంచుకోవచ్చు. 2 కాకుండా 3 షాపులు పెట్టుకో. ఒకటే షాప్ బెల్ట్ షాప్ ఇచ్చి ఎక్కువ దాని కొత్తసారి వచ్చింది. పైన